హాయ్ వెల్కమ్ టు నీరు స్టాక్స్. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. ఇవాళ మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? జాన్ హేమంత్ కుమార్ గారు, సైకాలజిస్ట్. సో ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే 10th క్లాస్ పిల్లల కోసం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మేనేజ్మెంట్తో కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని వచ్చాం. సో సార్ అడిగి కొన్ని తెలుసుకుందామా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ హలో. ఆఫ్టర్నూన్ మా గుడ్ ఆఫ్టర్నూన్. మీ గురించి కొంచెం ఏమైనా ఇంట్రొడక్షన్ నేను ఇచ్చిన కాకుండా ఇంకేమైనా చెప్తారా? నువ్వు చెప్తావా నేను చెప్పుకోవాలా? నేను ఆల్రెడీ చెప్పాను కదా. సరే. హాయ్ ఎవ్రీబడి. నా పేరు జాన్ హేమంత్ కుమార్. నేను ఒక సైకాలజిస్ట్ని. నా స్పెషలైజేషన్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఇంకా డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఫ్రమ్ వూమ్ టు టూమ్, యాజ్ యూఆర్ గ్రోయింగ్ అప్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ కమ్ అక్రాస్, హౌ టు డీల్ విత్ దెమ్. ఎడ్యుకేషన్ సైకాలజీలో ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉంటాయో వాటి మీద మేము చర్చలు చేస్తాము. అలాగే స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా, క్వాలిఫైడ్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. స్పోర్ట్స్ విషయంలో వచ్చే వరకు మానసికంగా మనసును ఎలా స్పోర్ట్స్లో అప్లై చేయాలి దాంట్లో స్పెషలిస్ట్ని. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీరజ అడిగింది కాబట్టి, సరే, 10th క్లాస్ పిల్లలకు వచ్చే సమస్య ఇప్పుడు మెల్లమెల్లగా ప్రెషర్ బిల్డప్ అవుతుంటుంది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే చూసి చూసి ఇంకో 2-3 మంత్స్లో సిలబస్ అయిపోద్ది. రివిజన్ టెస్ట్లు, ప్రెషర్లు, ప్రిపరేషన్లు, మళ్ళీ ప్రెషర్, ప్రిపరేషన్లు, ఇవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్నో రకరకాల ప్రశ్నలు పేరెంట్స్కి కానీ టీచర్స్కి కూడా అలాగే స్టూడెంట్స్కి కూడా ఉంటాయి. కాబట్టి ఒక సెషన్ పెట్టుకుందాం అని అనుకున్నాము. సో లెట్ స్టార్ట్. ఆ, ఓకే సార్. యాక్చువల్గా ఈ స్టూడెంట్స్కి బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే తెలియని ఒక యాంగ్జైటీ, స్ట్రెస్ రెండు వచ్చేస్తాయి. అంటే ఇప్పటిదాకా ఒక ఫ్రీడమ్తో చదువుకుంటూ ఉంటారు, 9th గ్రేడ్ దాకా, 8th గ్రేడ్ దాకా. బట్ ఒకటేసారి 10th అనగానే ఎక్కువ ఎగ్జామ్స్ ప్రెషర్ ఇస్తారు. అంటే లైక్ అన్ని బోర్డ్స్, నాట్ ఓన్లీ ఈ స్టేట్ ఆర్ సెంట్రల్ లైక్ దట్, అన్ని బోర్డ్స్ ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నారు. సో ఈ స్ట్రెస్ని పిల్లలు అసలు ఎలా మేనేజ్ చేయాలి? అంటే ఇది పిల్లల నుంచే, ఓన్లీ పిల్లలే తీసుకుంటారా, లేకపోతే పేరెంట్స్ వల్ల, లేకపోతే స్కూల్ కూడా ఓన్లీ 10th లో ప్రెషర్ స్టార్ట్ చేస్తుందా అన్నది ఇక్కడ పాయింట్. అంటే పాత రోజుల్లో ఎట్లా ఉండిందంటే 10th క్లాస్ ఒక క్రాస్ రోడ్ లాగా అన్నట్టు. 10th లెవెల్కి వచ్చినాక అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఎక్కడ చూస్ చేసుకోవాలి. 10th వరకు కామన్ సిలబస్లో ఉంటాము, కామన్ సబ్జెక్ట్స్ ఉండటము, అందరు ప్రిపేర్ అవటము. దానికి ఒక మెజర్మెంట్ అంటే ఎంతవరకు నీకు వచ్చు రాదో తెలుసుకొని ఒక బోర్డ్ ఎగ్జామ్ అనేది ఒక కట్ ఆఫ్ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దానికి వచ్చే మార్క్స్తోని మన నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టుగా ఒక అసెస్మెంట్ కొరకు పనికి వచ్చే సర్టిఫికేట్ అన్నట్టు. సో ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. చాలామంది అక్కడ ఆగిపోతారు, కొంతమంది డిస్కంటిన్యూ అవుతారు. కానీ చాలామంది ముందు చూపుతో ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలన్నట్టుగా 10th తర్వాతనే అన్నట్టుగా డిసైడ్ అయిపోయి అన్ని రకాలుగా అదొక చౌరస్తలాగా తయారైంది. కాబట్టి ఆ పర్టికులర్ ఎగ్జామ్ 10th క్లాస్ అనగానే అదొక బోర్డ్ ఎగ్జామ్, చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ప్రెషర్ వచ్చేసింది. అది ఆ ఒక్క తప్ప అన్ని ఎగ్జామ్స్ లాగానే ఇది కూడా ఒక ఎగ్జామ్, అంతే, కంగారు ఏం లేదు. కొంచెం ఏంటంటే కొంచెం లైఫ్కి సంబంధించింది ఒక ఒక పాయింట్ కాబట్టి, ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ లైఫ్ కాబట్టి, పర్టికులర్ ఎడ్యుకేషన్ లైన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వటము, దాని మీద స్ట్రెస్ ఎక్కువ చేయటము, హడావిడి ఎక్కువ చేయటము, దానివల్ల ఈ స్ట్రెస్, అనవసరమైన టెన్షన్స్, పిల్లలు బాధపడుకుంటే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే అదొక టర్నింగ్ పాయింట్ సర్టిఫికేట్ కాబట్టి అన్ని విషయాల్లో బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లైసెన్స్లు కావచ్చు, ఏదన్నా బేసిక్ 10th వరకైనా చదువు ఉండాలనే ఉద్దేశంతో దానికి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం వలన ఏమైపోయిందంటే 10th బోర్డ్ ఎగ్జామ్ అదేదో పెద్ద సర్టిఫికేట్ ఎగ్జామ్ అన్నట్టుగా ప్రెషర్ మీదకి వచ్చేసి పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. అట్లా ఏముండదు. ఎంతైతే మనం ఇంత ప్రెషర్లో చదువుకొని ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, బోర్డ్ ఎగ్జామ్లో పోయి కూర్చుంటే ఇంతేనా అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అప్పుడు సడన్గా రిలాక్స్ అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ రాకుండా ఉండాలంటే లైట్ తీసుకోండి, ఏం కాదు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామే బోర్డ్ ఎగ్జామ్. 10 ఏళ్ళ నుంచి మనం చదువుకొని ఉంటాం, స్కూల్లో ఏదేదో చదువుకొని ఉంటాం కదా. ఒక్కటి మెయిన్ ఏంటంటే ఎగ్జామ్కి ముందు బాగా రిలాక్స్ అయ్యే టెక్నిక్లు వాడుకొని మంచిగా రిలాక్స్ అవుతే చదివిందంతా గుర్తుకు వస్తుంది. ఎగ్జామ్లో కూడా రిలాక్స్గా ఉంటే మర్చిపోయినా మనకు ఆన్సర్స్ రాకపోయినా కూడా కొంచెం తెలివి ఉపయోగించుకుంటే 10 ఏళ్లలో స్కూల్లో చదువుకున్న ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి రాసి సొంతంగా ఆన్సర్స్ రాయవచ్చు. సో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ గ్రేట్. ఇట్ ఈస్ జస్ట్ అనదర్ ఎగ్జామ్. ఓ చాలా అట్లాగా సీరియస్. టేకప్ చేసుకోండి. అండ్ ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు వీళ్ళు చదువుతూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ అర్థం కాదు. సబ్జెక్ట్లో కొన్ని సబ్జెక్ట్స్లోనేమో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్లో కొంచెం లోగా ఉంటారు. సో ఇలా లోగా ఉన్న సబ్జెక్ట్స్ని ఎలా చదువుకోవాలి? అంటే వాళ్ళు కొంచెం అంటే ఎలా మేనేజ్ చేయాలి? ఒక్కొక్కసారి వాళ్ళు స్కూల్ ఇచ్చే ప్రెషర్తో దీన్ని మేనేజ్ చేయలేకపోతూ ఉంటారు కదా పిల్లలు. చాలా మటుకు ఏమవుతుందంటే చిన్న చిన్న క్లాసెస్ నుంచి మనం ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ నుంచి జంప్ అవ్వకుండా వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక బేసిక్ మిస్ అయిపోతాం.
యా. చిన్న చిన్న ఫార్ములా సరిగా గుర్తుండవు, లేదా కనెక్ట్ అవ్వము, లేదంటే ఎక్కడో మనం రెగ్యులర్గా స్కూల్కి పోకుండా మిస్ అయిన క్లాసెస్ ఉంటాయి, లేదా కొన్ని క్లాసెస్లో కూర్చున్నా కూడా మనం వినకుండా ఉండటము, మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోవడం, నిద్రపోవటము, మైండ్ ఎక్కడో ఉండిపోవటం. దానివల్ల ఏమవుతుందంటే క్లాస్లో ఉండే ఆ పర్టికులర్ టీచింగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ రావడంతో కంటిన్యూటీ దెబ్బతింటుంది. ఆ కంటిన్యూటీ దెబ్బతిన్నందుకు పోర్షన్స్ అన్నీ సరిగా అర్థం కాకుండా వెనుకబడి ఉంటాం. అందుకే నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి టైం తీసుకొని రివైజ్ యువర్ బేసిక్స్. చిన్న క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి తీసుకొని రివైజ్ చేయండి. ఇప్పుడు పర్టికులర్ మ్యాథ్స్ ఉందనుకోండి, ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం అది రివైజ్ చేసేసుకోండి. కూర్చొని కూర్చొని చేసుకోవచ్చు, ఒక గంటలో అయిపోద్ది ఫస్ట్ క్లాస్ బుక్. మళ్ళీ అలానే సెకండ్ క్లాస్ బుక్, థర్డ్ క్లాస్ బుక్, ఫోర్త్ క్లాస్ బుక్, అట్లా ఒక్క క్లాస్ తర్వాత ఒక క్లాస్ తర్వాత రివైజ్ చేసుకుంటూ పోండి. మెయిన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసి రివైజ్ చేసుకోండి. అవన్నిటి వల్ల మీకు వచ్చిన గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అది కవరప్ అయిపోతాయి. అది కవరప్ అయిపోయాక మైండ్ కొంచెం రిలాక్స్ ఉంటుంది, ఎందుకంటే నాకు వచ్చు అనే ధైర్యం వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని రెడీమేడ్ ఆన్సర్స్ మనకు తెలియదు. ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా రెడీమేడ్ ఆన్సర్స్ ఏం లేవు. సొంతంగా ఆలోచించాలి, మన కామన్ సెన్స్ యూజ్ చేసుకుంటా ఓన్ వర్డ్స్లో ఆన్సర్స్ రాయాలి. అటువంటి పరిస్థితుల్లో బుర్ర పనిచేయాలంటే మైండ్ రిలాక్స్గా ఉండాలి. సో మైండ్ రిలాక్స్ టెక్నిక్స్ కొన్ని ఉంటే అది ఈరోజు ఎపిసోడ్లో కొంచెం ఎక్కడో నీకు నేర్పిస్తాను. అది చేసుకుంటూ మైండ్ని రిలాక్స్ చేసుకుంటూ ఉంటే అన్నీ చదువుకునే అన్నీ ఎక్కడో ఎక్కడో కొన్ని పాయింట్స్ గుర్తుకొస్తాయి. ఆ పాయింట్ ఈ పాయింట్ అని గుర్తు తెచ్చుకొని సొంతంగా ఆన్సర్స్ రాసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మరి సడెన్‌గా ఇప్పుడు ఆల్రెడీ 10థ్‌లో కదా సార్ లో ఉండేది. అంటే ముందల నుంచే మీరు వీళ్ళని చూసుకోమని చెప్తున్నారు. అంటే వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా కంగారు పడకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, ఏది రాదనుకోండి, అలా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని చాప్టర్స్ తీసుకొని దాని మీద మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు మరీ 10 15% మార్క్స్ రాకుండా 40 50 మార్క్స్ వచ్చేటట్టుగా కొన్ని సబ్జెక్ట్స్ చాప్టర్స్ ప్రిపేర్ చేసుకున్న కూడా సరిపోతుంది. టైం కుదిరితే అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకోవటం, కానీ ఒక్క సబ్జెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంటుంది, ఫిజిక్స్లో మ్యాగ్నెటిజం ఉందనుకో, ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి. 10th క్లాస్లో ఉండే మ్యాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ అర్థం చేసుకోనికి ఇబ్బంది అవుతుంది అనుకోండి. 6th క్లాస్లో ఉండే మ్యాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ మళ్ళీ 7th ఎయిత్లో నైన్త్లో ఉండే కూడా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ప్రిపేర్ అయ్యి మళ్ళీ 10th ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా సులభంగా ఈజీగా అర్థమవుతుంది. ఓహ్! మనం ఓన్లీ 10th క్లాస్ బుక్నే పట్టుకొని 10 సార్లు రివైజ్ చేసుకొని గుర్తు తెచ్చుకొని ట్రై చేసినా కూడా మనసు అస్సలు కోఆపరేట్ చేయదు, ఎందుకంటే బేసిక్స్ లేవు కాబట్టి. యాహ్! సో ఇట్స్ ఆల్వేస్ గో బ్యాక్ టు యువర్ బేసిక్స్. దాన్ని రిపేర్ చేసుకుంటూ వచ్చుకుంటా ఉంటే సరిపోతా ఉంది. ఓకే. ఏదన్నా ఒక సండే రోజు కూర్చొని ఒకసారి ఒక బ్యాక్‌కి వెళ్లి అట్లా సండే రోజని వర్కౌట్ కాదు, డైలీ ఒక గంట సేపు అన్నా రివైజ్ పెట్టుకోవాలి బేసిక్స్ మీద. ఓకే. అంటే వీళ్ళకి రివైజింగ్‌కి కూడా టైమ్ ఇవ్వట్లేదు కదా సార్! స్కూల్లోనే 7 టైమ్ 7:00 దాకా ఉంచుతున్నారు కదా! యాక్చువల్‌గా కొంతమంది కొన్ని స్కూల్ ఉంచుతున్నారంటే మన హీరోలు హీరోయిన్లు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి చదవరు కదా. వాళ్ళకి వేరే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటాయి, చాటింగ్లు ఉంటాయి, ఇవన్నిట్లో ఉంటాయి. కాబట్టి స్కూల్ వాడు కూడా కొంచెం బాధ్యత తీసుకొని పిల్లలు కనీసం స్కూల్లో రివైజ్ చేయించుకుంటే ఇంటికి పోయినాక చదువుతారు చదువుల సంగతి అనేది ఉంటుంది. యాహ్! సో, మీరిప్పుడు ఫోన్‌లో అయన్నీ అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫోన్‌ల మేనేజ్‌మెంట్ అనేది చాలా పెద్ద క్వెషన్ అయిపోయింది ప్రతి పేరెంట్‌కి పిల్లలతో యాక్చువల్లీ. ఇప్పుడు 10థ్ క్లాస్ అయినా గూడా నాకు ఫోన్‌లో నోట్స్ ఉంది, నేను ఫోన్‌లో చూసుకోవాలి అంటారు. కానీ ఆ నోట్స్ గాదు అక్కడ చేసేది టాస్క్ అంతా డిఫరెంట్ ఉంటది పిల్లలు. సో, అంటే 1 అవరే తీసుకోండి అని చెప్పినా గూడా వినట్లేదు. సో, దీన్నేదన్నా వేరే విధంగా మేనేజ్ చేయొచ్చా పేరెంట్స్ అంటే ఇప్పుడు స్కూల్స్లో చాలా స్కూల్స్లో ఏం చేస్తున్నారంటే స్కూల్లో హోంవర్క్లు పెట్టేయటం మానేశారు. అవును. అప్పుడు ఇంకా పిల్లలు అవసరం లేదు స్కూల్ ఫోన్లు చూడటం. అది దృష్టిలో పెట్టుకొని అసలు ఫోన్ ఇవ్వటం కూడా అవసరం లే. అవును. అంటే ఎక్కడో మనం కొంచెం ఫర్మ్గా ఉంటే థింగ్స్ విల్ వర్కౌట్. అంటే ఇప్పుడు పిల్లలు అసలెవరి పేరెంట్స్ మాటలు వినట్లేదంటారు గదా! ఎవరన్నా సరే. మా మాట అసలు వింటున్నారా? మా మాట వింటున్నారా? అని అంటున్నారు గదా! మేము వినట్లేదంటే ఫ్రిక్షన్ ఉండొచ్చు, పేరెంట్స్ మధ్యలో పిల్లల మధ్యలో ఫ్రిక్షన్ ఉంటే మాట వినరు. కోఆర్డినేషన్ ఉందనుకోండి, అథారిటేటివ్ పేరెంట్స్ లేరనుకోండి, కోఆపరేటివ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, ఇట్ వర్క్స్. యాహ్! పిల్లలు కోఆపరేటివ్ ఉండి పేరెంట్స్ కోఆపరేటివ్ ఉంటే ఇద్దరు కోఆపరేషన్తో దే కెన్ ఆల్వేస్ ఫైండ్ ఏ సొల్యూషన్. సో, గ్యాప్ ఉన్నదని ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకొని ఫిల్ అకార్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగానే ఒకవేళ హోంవర్క్స్ లాంటివి ఏమైనా ఇచ్చారనుకోండి సెల్ ఫోన్లో, పేరెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ద పేరెంట్స్ కెన్ సిట్ అలాంగ్ విత్ ద చైల్డ్. యాహ్! పేరెంట్ చైల్డ్ ఇద్దరు కలిసి కూర్చొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అట్లా చేసుకుని కొన్ని కోఆపరేటివ్ మెథడ్స్ తీసుకారనుకోండి, ఇట్ విల్ వర్కౌట్. ఇక తప్పదులే అని వాళ్ళ పిల్లలు హుషారు, అది తప్పకుండా తీసేసుకొని అవతల పడిన, ఎందుకంటే వాళ్ళ అజెండా వేరేగా ఉంటుంది. అవును. దానికి మనం గురి అవ్వకుండా కొంచెం ట్యాక్ట్ఫుల్గా యూజ్ చేసుకొని చేస్తే వర్కౌట్. కానీ లాజిక్ ఏంటంటే ఒక 10th క్లాస్ పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు పేరెంట్స్. వాళ్ళు చాలా సూపర్ ఇంటెలిజెంట్ ఫెలోస్. యాహ్! వాళ్ళకి అన్ని రకాలుగా ఐడియాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవును. అంతే. ఓకే. నా నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఇప్పుడు
కొన్ని స్కూల్స్ అంటే ఐఐటి సిలబస్ కూడా ఇంకా స్టిల్ 10th లో చెప్తూ ఉంటారు కదా. సో ఆల్రెడీ ఈ బోర్డ్ ఎగ్జామ్కి ఐఐటికి రెండు ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే వీళ్ళకి స్కూల్లో 3 days నార్మల్ అంటే నార్మల్ ఈ బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ చెప్తారంట, మిగతా 3 days మొత్తం ఐఐటి సిలబస్ మీద ఫోకస్ చేస్తారు. సో ఇలా ఫోకస్ చేసినప్పుడు ఈ రెండింటిని అసలు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారంట. సో అవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటున్నారు. ఫస్ట్ థింగ్ 10th క్లాస్ అయ్యే ఎగ్జామ్ వరకు మనం ఇవన్నీ వేరే వేరే కోర్సులు పెట్టుకోకూడదు. స్కూల్స్ వాళ్ళ కాంపిటేటివ్నెస్ని ఏదో ఒకటి అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని పిల్లలు మనకు అడ్మిషన్స్ వస్తాయి, ఈ కోర్స్ ఇస్తున్నా ఆ కోర్స్ ఇస్తున్నా అవసరం లే. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఉంటుంది. సో రెడీమేడ్ మెటీరియల్స్ ఇస్తారు, దాని మీద ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు, బట్టి కొట్టిపిస్తూ ఉంటారు, పిల్లలు మగప్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ కంటెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయో, కంటెంట్ ఏముంటుందో దాంట్లో ఉత్తీర్ణత రాదు, పర్ఫెక్షన్ రాదు. సో వాళ్ళు ఒకవేళ స్టడీ వైజ్గా అన్ని సబ్జెక్ట్స్ డీటెయిల్గా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ ఉంటే ఇది కూడా రాయగలుగుతారు, అది కూడా రాయగలుగుతారు. కానీ ఈ కాంపిటేటివ్నెస్ అని చూపించుకొని ఆ కాంపిటేటివ్ బుక్స్ అడ్డం పెట్టుకొని ఆబ్జెక్టివ్ టైప్ ప్రిపరేషన్ కొరకు పిల్లల్ని ప్రిపేర్ చేయడం వలన రెగ్యులర్ స్టడీస్ దెబ్బతింటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఈ అదర్ దాన్ ద రెగ్యులర్ 10th క్లాస్ సిలబస్ కాకుండా వేరే ఏవైనా కూడా పక్కన పెట్టండి ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పేరెంట్స్ కూడా కంపేర్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు అంటే వేరే స్కూల్స్, వేరే కాలేజెస్ అంటే మీకు ఏమంటారు, ఫ్రీ సీట్స్ ఇస్తాం ఇంటర్లో, మీ పిల్లల్ని ఇలా చదివిస్తాం, ఇలా అనే కదా ఈ ఎగ్జామ్స్ పెట్టేది. సో ఇవన్నీ పేరెంట్స్ మార్కెటింగ్ టాక్టిక్స్కి గురి అవ్వద్దు అని పేరెంట్స్కి రిక్వెస్ట్. ఎందుకంటే ఈ కాంపిటీషన్తోని ఐఐటీలు చేసుకొని ఏదో చేసుకొని అంటూ ఉంటారు, కానీ యాక్చువల్గా ఈవెన్ మంచి ర్యాంక్ తెచ్చుకొని వాళ్ళకి ఐఐటీలో సీట్లు వచ్చినా కూడా 1 month 2 months సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు. ఎందుకనంటే వాళ్ళు కంటెంట్ కాన్సెప్ట్తో ప్రిపేర్ అవ్వకుండా ఆడికి పోయే వరకు దే ఆర్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. యా. సో పిల్లలకు అక్కడ ఇబ్బంది అవుతుంది. సో మనం చాలా జాగ్రత్త, నిజంగా ఇఫ్ యూ లవ్ అవర్ చిల్డ్రన్ ఈ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యే వరకు వాళ్ళని ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాగకండి. ఎగ్జామ్స్ అయిపోయినాక హాలిడేస్లు ఉంటాయి, వెకేషన్ టైంలో ఉంటాయి కదా, ఆ టైంలో ప్రిపేర్ చేయించుకోండి. యా. సో అంటే పిల్లలు కంపారిజన్ చేస్తూ ఉంటారు కదా, లైక్ అంటే వీడు బాగా చదువుతున్నాడు నువ్వెందుకు చదవట్లేదు అని ఇలా కంపేర్ చేస్తున్నప్పుడు పిల్లలు చాలా స్ట్రెస్, అంటే లైక్ సిబ్లింగ్స్తో కంపేర్ చేస్తారు. అంటే మీ అన్న బాగా తెచ్చుకున్నాడు, నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు మార్క్స్. ఇలా చేసినప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్తో, పీర్ గ్రూప్తో, సిబ్లింగ్స్తో కూడా కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు చాలా మంది స్ట్రెస్కి గురవుతారంట. అంటే మేము వాళ్ళలా చదవలేకపోతున్నాము, బట్ మా పేరెంట్స్ అన్నయ్యలాగా చదవమని గొడవ గొడవ చేస్తున్నారు, అన్నయ్యలాగో అక్కలాగో అనేసి. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే, దీనివల్ల కూడా కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరిగినాయి కదా చాలా. యా. సో దీన్ని పేరెంట్స్ ఎలా తీసుకొని పిల్లలతో ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, ఇట్లా వీళ్ళు చెప్పినప్పుడు పిల్లలు. ఫస్ట్ కంపేర్ చేయకూడదు ఎవరెవరితో కూడా. ఫ్యామిలీ లోపలనే సిబ్లింగ్స్ మధ్యలో కంపారిజన్ ఉండొద్దు, పక్కింటి వాళ్ళతో ఉండొద్దు, క్లాస్మేట్స్ ఫ్రెండ్స్తో కూడా కంపారిజన్స్ ఉండొద్దు. నంబర్ 1. 2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండ్ల సీజన్ ఉందనుకోండి, విజయవాడలో దొరికే మామిడి పండ్లు, మీ బాపట్లలో దొరికే మామిడి పండ్లు, ఇంకా ఎక్కడ దొరికే మామిడి పండ్లు తేడాలు ఉంటాయి. బట్ అవే మ్యాంగోసే, టైటిల్ అయితే మ్యాంగోసే, బట్ డిఫరెంట్ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ విత్ యూనిక్నెస్. ఎస్. అలాగే డిఫరెంట్ పిల్లలు విల్ హ్యావ్ దర్ ఓన్ డిఫరెంట్ యూనిక్నెస్, దెర్ ఓన్ పర్సనాలిటీస్, దెర్ ఓన్ క్వాలిటీస్. దాన్ని మనం గుర్తించుకొని ఎవరు ఎట్లా డెవలప్ అవుతారని చూసుకుంటారు. ఇప్పుడు అందరు ఐఐటి అని పెట్టకుండా ఐఐటి కొంతమంది ఉంటారు స్పెషల్గా వేరే ఎంసెట్ కొరకు కొంత ప్రిపేర్, కొంత నీట్కి తయారవుతారు, కొంతమంది డిఫరెంట్గా ఉంటారు, కొంతమంది ఏం లేకుండా సింపుల్గా బోర్డ్ ఎగ్జామ్ రాసుకొని హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి మంచి జాబ్స్ దొరికితే హ్యాపీగా ఉంటారు. సో కంపారిజన్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా కంపారిజన్ చెయ్యకూడదు, ఫుల్ స్టాప్. ఇంకా కంపారిజన్ మేము చేస్తాము, ఆయన కూడా మాకు సొల్యూషన్ కావాలంటే దానికి సొల్యూషన్ లేదు. అంతే కదా. వాళ్ళ నో కంపారిజన్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, వాళ్ళలో ఒక్కొక్క ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ బై క్వాలిటీ దెమ్సెల్ఫ్. ఉంటది కదా ఎస్. యాక్చువల్గా. ఎస్. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. యా. యా. సో సార్ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ అనగానే టెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ వాళ్ళకి తెలుసు, బట్ కానీ ఎందుకో తెలియదు, అదే ఎగ్జామ్ అనగానే ఒక టెన్షన్ వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ క్వశ్చన్ భయం, ఫియర్. యా. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి. యా. మీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాక కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను. ఆ టెక్నిక్స్తోని మన మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, చదువుకుంది ఎలా మెమరీ ఎగ్జామ్ టైంలో గుర్తు తెచ్చుకోవాలి, ఇవన్నీ టెక్నిక్స్ ఇస్తా. యా. ఓకే. సరే అయితే అయితే ఇప్పుడు మరి అసలు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే పేపర్ ప్రెజెంటేషన్ కూడా ఎట్లా చేయాలి అంటే, వీళ్ళు ఎలా గుర్తుంచుకొని ఎలా పేపర్ నీట్గా హ్యాండ్ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అడుగుతాను. జనరల్గా ఏమవుతుందంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లెవెల్కి వచ్చే వరకు స్కూల్లో టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి
పర్టికులర్గా 10th క్లాస్ జోన్లో వాళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాటజీలు ఇస్తారు పిల్లలకు. పిల్లలు కొంచెం విని టీచర్ చెప్పింది అర్థం చేసుకొని రాసుకొని ఉంటే ఆ స్ట్రాటజీస్ ఫాలో అవుతే సరిపోతుంది. ఎందుకంటే టీచర్స్ అప్గ్రేడ్ అయి ఉంటారు. యా. బోర్డు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది, మార్పులు చేస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా అప్గ్రేడ్ అవ్వడానికి టీచర్స్ మంచి స్ట్రక్చర్ ఇస్తారు. అదే స్ట్రక్చర్ని ఫాలో అవుతే ఇట్ విల్ వర్కౌట్. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు ఉందనుకోండి, మీ టీచర్స్ ఇవ్వకపోయినా కూడా మీరు బోర్డులకు వెళ్తే స్ట్రాటజీస్ అండ్ స్ట్రక్చర్స్ అని ఒక కాలం ఉంటుంది. అది యా. ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్గా చెప్తారు ఎన్ని గంటలకు మీరు లేవచ్చు, ఎప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు తినవచ్చు, ఎటువంటి ఫుడ్ తినాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, ఇవన్నీ టిప్స్తో సహా వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. అవి మనం ఫాలో చేసుకొని స్టాండర్డ్గా మెయింటైన్ చేసామనుకోండి ఇట్ వర్క్స్. కొంచెం ఫ్లెక్సిబిలిటీ చూపించుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరీ 4 o'clockకి లేమని అన్నారు అనుకోండి, 4:30కి లేచినా పర్లే, 5కి కూడా లేచినా పర్లే, అట్లా. నైట్ తొందరగా పడుకోవాలి, మార్నింగ్ తొందర లేవాలి. మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం టు డూ వెరీ గుడ్ స్టడీస్. యా. యా. ఇంకోటి ఏంటంటే అంటే ఈ ఎగ్జామ్స్ గురించి పేరెంట్స్ కూడా పిల్లలతో ఎలా డిస్కస్ చేయాలి అంటే భయపెట్టకుండా వాళ్ళతో కూర్చొని నెమ్మదిగా అంటే నువ్వు భయపడకు ఎగ్జామ్స్ అనేసేసి అది ఎలా వాళ్ళకి వీళ్ళకి మధ్య బాండింగ్ పెరగాలి అని అంటున్నాను అంటే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వమని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ బాధ్యత ప్రకారంగా వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చుకొని పిల్లల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవును. ఇంటికి వచ్చినాక మళ్ళీ పేరెంట్స్ కూడా అదే రోల్ ప్లే చేశారనుకోండి, చైల్డ్కి అవును. స్ట్రెస్ బాగా నిండిపోద్ది. నా సజెషన్ ఏంటంటే పేరెంట్స్ రోల్ ప్లే చేస్తే సరిపోద్ది. పేరెంట్స్ రోల్ ఏంటిది? టైంకి పడుకుంటున్నాడా, టైంకి తింటున్నాడా, సరైన ఫుడ్ తింటుండా, వాటికి కావాల్సినవి పెట్టడం, ఇట్లాంటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో వాడు ఎగ్జామ్స్ చదివింది కాకుండా చదివింది అప్పచెప్పాలి, ఎంత చదివినావు ఏంటిది అవన్నీ ప్రెషర్ పెట్టకుండా వదిలేస్తే పిల్లలు డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా. కొంచెం స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ టీచర్స్ ఆల్రెడీ చెప్పి ఉంటారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే పేరెంట్స్ షుడ్ లెట్ యువర్ చిల్డ్రన్ బీ ఫ్రీ అండ్ డోంట్ ఇంటర్ఫియర్ విత్ దేర్ ప్లానింగ్స్ అండ్ వర్క్స్. సో ఒకవేళ పిల్లగాడు వచ్చి అమ్మ నాకు ఇది అర్థం కావట్లేదు నాన్న ఇది నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే, ఇఫ్ ద పేరెంట్ ఈజ్ ఏబుల్ టు రీచ్ అవుట్, దెన్ రీచ్ అవుట్ అండ్ హెల్ప్ ద చైల్డ్. ఓకే. కానీ ఇంకొక టీచర్ లాగా వెనక చేతులు పట్టుకొని నిలబడి ఇప్పుడు చెప్తావా లేదా, ఇప్పుడు చేస్తావా లేదా అని ప్రెషర్ వేయకుండా, గివ్ దెమ్ ద స్పేస్ అండ్ ద ఫ్రీడమ్. స్పూన్ ఫీడింగ్ చేయకుండా ఇంకా. చేయకుండా. సార్ ఈ 10th క్లాస్కి రాగానే లైక్ అంటే 9th అండ్ 10th ఇలా రాగానే కూడా వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వస్తూ ఉంటాయి లైక్ ఏజ్ గా కూడా అంటే వాళ్ళు టీన్స్లోకి రావటం వల్ల కానీ ప్రతి ఒక్కటి కూడా యా. మాట వినకపోవటము టీచర్స్ని యా. కూడా కొంచెం ఒక యాటిట్యూడ్తో చూస్తూ యా. ఉంటారు పిల్లలు పేరెంట్స్ని చూస్తూ ఉంటారు. సో రైట్. స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల లేకపోతే ఏజ్ వల్ల. ఏజ్ వల్ల. అడాలసెన్స్ ఏజ్లోకి రాగానే ఇప్పుడు 9 years కంప్లీట్ అవ్వగానే ఒక ట్రాక్లోకి వస్తారు. 9 to 12 years బ్యాచ్ ఒకటి ఉంటుంది, 12 to 15 years ఒకటి ఉంటుంది, 15 to 18 years ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ ఏజ్లో ఎట్లాంటివి అవుతున్నాయో కొన్ని స్టాండర్డ్ రీజన్స్ ఉంటాయి, స్టాండర్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యా. ఇప్పుడు 16 ఏళ్ళు అబ్బాయో అమ్మాయో నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఐ లవ్ దట్ పర్సన్ అన్నారు అనుకోండి, ఇంటర్ఫియర్ అవ్వకండి. అదొక మూమెంట్ అన్నట్టు. ఆ మూమెంట్లో వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక వారం రోజుల్లో మారిపోతారు, మళ్ళీ చేంజ్ ఉంటుంది. అంత ఉంటుంది, పైన పైన గాలిలో ఉన్నట్టుగా ఉంటాయి. సో రకరకాల ఫీలింగ్స్, రకరకాల ఎక్స్ప్రెషన్స్, రకరకాల భయాలు ఉంటాయి వాళ్ళ లోపల. సో వాటిని అబ్జర్వ్ చేయండి. పిల్లలు వచ్చి ఏమైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేయండి, కానీ డోంట్ ట్రై టు సూపర్వైజ్ ఆర్ మానిటర్ దెమ్. యా. సో ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఏజ్ని అంటే అబ్జర్వ్ మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ చేస్తాం దాని మీద చాలా ఇంపార్టెంట్. ఆ తిట్టుకుంటూ గ్యాప్ కొంచెం పెద్దతనం చూపించుకొని ఆ, మేము పేరెంట్స్ మాకు తెలుసు నీకు తెలియదు అనే పాయింట్లకు పోకూడదు. అంటే పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఇంకా చిన్నపిల్లల్లాగే చూస్తూ ఉంటారు కదా వాళ్ళ ఏజ్తో ఈక్వల్గా చూస్తూ ఉంటే ఆ డ్రామా కూడా మొత్తం వీళ్ళకి అర్థమవుతూ ఉంటుందేమో మేబీ అంటే వాళ్ళకి. ఆ ఏజ్తో మనం చూసుకుంటే వాళ్ళు ఇంకా చిన్నోళ్ళే, అవును. కానీ మానసికంగా శారీరకంగా వాళ్ళు పెద్దగా అవుతున్నారు కాబట్టి ఒక కాలు పెద్దతనంలో ఒక కాలు చిన్నతనంలో ఉంది కాబట్టి పాపం ఇటు అటు కాకుండా ఉంటారు. దాన్ని మనం రెస్పెక్ట్ చేసి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు. మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి పెద్దోళ్ళలాగా డీల్ చేయటం, నువ్వు ఇంకా చిన్నోడివి అనుకొని చిన్న రకం చేయటం, ఇట్ డజంట్ వర్క్. 9th క్లాస్ దాకా బాగా చదివే పిల్లలు ఉంటారు బట్ సడన్గా 10th క్లాస్కి రాగానే వాళ్ళ మార్క్స్ మొత్తం డ్రాప్ ఆఫ్ అయిపోతాయి ఎందుకో తెలియదు అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ వల్ల లేకపోతే సబ్జెక్ట్ని మేనేజ్ చేయలేకపోతూ ఉంటారు దేనివల్ల సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే అప్పుడు. నిజంగా చెప్పాలంటే చిన్న క్లాసెస్లో మార్క్స్ వేసేది అంతా ఫేక్. పిల్లలు ఏదో మార్క్స్ వాళ్ళే వేసుకుంటే చేస్తారు కదా. తోసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో దాంతో కంపేర్ చేయకండి. లాజిక్ ఏందనంటే సబ్జెక్ట్ కంటెంట్ వాళ్ళకి బాగా అర్థమవుతుందా లేదా గమనించుకోండి. మార్క్స్ బేసిస్ మీద డోంట్ వరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో చాలా కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి. స్టాటిస్టిక్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి, మెట్రిసెస్ ఇంట్రొడ్యూస్ అవుతాయి.
అవి సరిగా చేస్తున్నారా లేదా అని బేసిక్స్ మీద కొంచెం వర్క్ చేసుకొని అట్లాంటి కంపారిజన్స్ చేయండి. కానీ ఆ పిల్లాడు చూడు ఈ పిల్లాడు చూడు మీరు ఇలా అలా అనుకుంటే ఏం పెట్టకుండా ఇబ్బందులు పెట్టకుండా గివ్ దెమ్ ద ఫ్రీడమ్ అండ్ స్పేస్, లెట్ దెమ్ డూ థింగ్స్, దే విల్ డూ. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డ్రామా కూడా ఉంటది సార్. మొన్నటి దాకా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఉంటారు. సో 10th క్లాస్కి రాగానే ఓకే ఆ ఫ్రెండ్ బాగా చదువుతుంది, సో వీళ్ళని వదిలేసి వేరే అంటే ఉంటారు కదా గ్రూప్స్, మళ్ళీ చేంజ్ అయిపోతాయి. సో ఈ ప్రెషర్ పిల్లల మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్ యాక్చువల్గా? ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే పియర్ గ్రూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. కానీ కూడా ఎంత వాళ్ళు తనుకున్న కొట్లాడుకున్నా కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే. ఆ టైంలో ఆ ఏజ్లో ఆ పరిస్థితులతోని వాళ్ళు లెర్న్ చేస్తారు. దే విల్ లెర్న్ హౌ టు డీల్ విత్ పీపుల్. ఓకే. బాగా జిగిరి ఫ్రెండ్స్ లాగా ఉండి సడన్ గా ఎనిమీస్ కూడా అయిపోతారు. బాగా ఎనిమీస్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, పొలిటికల్ పార్టీస్ లాగా. సో డోంట్ వరీ, అవన్నీ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు ఎన్నో విషయాలు. హౌ టు ట్రస్ట్ పీపుల్, హౌ టు డీల్ విత్ పీపుల్, వాళ్ళే నేర్చుకుంటారు. సో డోంట్ వరీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. యా యా. సో యోగా మెడిటేషన్ ఏమన్నా హెల్ప్ చేస్తుందా ఈ 10th క్లాస్ ప్రెషర్ నుంచి ఎస్. move అవ్వటం కోసం అని ఒక యా. ఫ్రెండ్ అడిగింది నన్ను యా. క్వశ్చన్. ఇలా కొంచెము మార్పులు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థెరపీస్ అందాం, మరి యోగా మెడిటేషన్ అనకుండా థెరపీస్ అందాం. ఇప్పుడు యోగా అనే వరకు యోగా మేము చేయటమా మెడిటేషన్ మేము చేయటమా అని పిల్లల రియాక్షన్ ఉంటుంది. ఓకే, మరి యోగా చేయకపోయినా కూడా కనీసం వాకింగ్ చేయటము, కొంచెం జంపింగ్ ఎక్సర్సైజ్, జాగింగ్ ఎక్సర్సైజ్లు, ఇట్లాంటి కొన్ని కొన్ని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాటర్ థెరపీ చేసుకోవటం బెటర్. మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ నీళ్లు తాగేస్తే బాడీ అంతా ఫ్రెష్ క్లీన్ అవుట్ అయిపోతాయి, టాక్సిన్స్ అన్ని ఎజెక్ట్ అయిపోతాయి. అదొకటి. మెడిటేషన్ చాలా అవసరం. మెడిటేషన్ అనగానే సాధులు ఋషులు చేసే హిమాలయ కొండ గుట్టల అడవులలో పోయి కూర్చునే మెడిటేషన్లు కాదు. యా. సింపుల్ టెక్నిక్స్, ఒక 5 మినిట్స్ అలా క్వైట్గా కూర్చొని వచ్చిన ఆలోచనలను కట్ చేసేసి రిలాక్స్ అవ్వటము, ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఏంటంటే డెఫినెట్గా పిల్లలకు చాలా లాభం అవుతుంది. స్టడీస్లో కానివ్వండి, డే టు డే లైఫ్ సిచ్యువేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ డీల్ చేయడం కానీ, మైండ్ రిలాక్స్ ఉండటం కానీ, వీళ్ళు డెఫినెట్గా ఇట్ వర్క్స్. అఫ్ కోర్స్ వాళ్ళకి ఓపిక, టైమ్, ఆపర్చునిటీ ఉంటే యోగాసనాలు చేస్తే, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ ఒక 15-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చొని చేయగలిగితే ఇంకా చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ ఫర్ దెమ్. యా. కానీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. పిల్లలు మాకు టైం లేదు, మేము చేయము, చేయాలని కూర్చున్నా కూడా వాళ్ళ ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని బోగసే, ఫేక్ ఎన్లైట్ ఏంది ఆలోచించడమే ఉంటుంది. కానీ కానీ ఎక్కడైనప్పుడు కూడా ఒక ఒక జంతువుని ట్రైన్ చేసినట్టుగా పిల్లలు వాళ్ళ మనసును కూడా ట్రైన్ చేసుకుంటే వాళ్ళ మనసు వాళ్ళు చెప్పినట్టుగా వింటుంది. చదువు విషయంలో, బిహేవియర్ రివ్యూస్లో పర్టికులర్గా. మీరు ఇది అన్నాక నాకు గుర్తొచ్చింది. అంటే లైక్ పిల్లల్ని 10th రాగానే స్పోర్ట్స్ కూడా ఆపేస్తారు కదా. అప్పటిదాకా బాగా ఆడుతున్న పిల్లలు కూడా యాక్చువల్గా స్పోర్ట్స్ కూడా ఆపేస్తారు. వాళ్ళకి అది కూడా ఒక ప్రెషర్ లాగా ఉంటుంది, నన్ను ఆడనివ్వట్లేదు అన్నది కూడా ఒక. అవును, ఇప్పుడు వీడియో గేమ్స్కి బాగా అలవాటు అయినకి సడన్గా వీడియో గేమ్స్ మానేపించేశారు అనుకోండి, వాడు ఇంకా తట్టుకోలేడు, చదవలేడు, అసలు ఇంపాసిబుల్ చదవటం, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అందుకే స్లోగా వాడికి ఆల్టర్నేటివ్గా ఎట్లా ఇచ్చుకుంటుంది, గేమ్స్ ఆడుకుంటూ చదువుకుంటూ కొంచెం టైం కేటాయించి చదువుకోనికి అనుకుంటే మెల్లమెల్ల విత్డ్రా చేయటం, దానికి ఇంకా బెటర్ యాక్టివిటీస్ చేయటం. బెటర్ యాక్టివిటీస్ అంటే లైవ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, వంటల్లో ఇన్వాల్వ్ అవ్వటం, హౌస్ కీపింగ్లో ఇన్వాల్వ్ చేయటం, ఇట్లాంటి పనులలో ఇన్వాల్వ్ అవుతే దాని ఆనందం వేరే ఉంటుంది. సో స్లోగా వాళ్ళను గేమ్స్ నుంచి విత్డ్రా చేయగలిగితే చేయవచ్చు. కానీ ఫిజికల్ గేమ్స్ బయటికి వెళ్ళి ఆడటము, టెన్నిస్ ఆడటము, లేదంటే వాలీబాల్, ఏదో పెద్ద ఫిజికల్ గేమ్స్ ఆడితే చాలా మంచిది. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్. ఒకవేళ అవకాశం దొరికితే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ దగ్గరలో ఉంటే, మీకు స్విమ్మింగ్ వస్తే లేకపోయినా నేర్చుకొని రోజుకి ఒక అరగంట కూడా స్విమ్మింగ్ చేసుకుంటా ఉంటే, లేదా వారానికి ఒక 3-4 సార్లు వారం స్విమ్మింగ్ చేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఫిజికల్గా, మెంటల్గా, రెండు రకాలుగా బాడీకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. కానీ ఇవన్నీ ఒక దిక్కు ఉండగా న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. యా. వాళ్ళు ఏం తింటున్నారు, ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఇవన్నీ కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యా. యా. లైట్ ఈవినింగ్ 6 మ్యాక్సిమం 7 o'clock లోపల డిన్నర్ అయిపోవాలి, లైట్ డిన్నర్ ఉండాలి. మళ్ళీ వాటర్ కంటెంట్స్ ఏం తీసుకోకుండా, నైట్లో యూరినేషన్ లేకుండా, మార్నింగ్ తొందర లేచేటట్టుగా అలవాటు చేసుకుంటే, మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్, మిల్క్ ఏదో ఒకటి తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, ఇట్లా డయట్లో మార్పులు చేసుకుంటా ఉంటే బాడీని ఎలా మెయింటైన్ చేస్తామో అలానే మనసును కూడా మెయింటైన్ చేస్తే, మైండ్ బాడీ ఫినామినా ఇవి రెండింటిని మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా అంటే 10th క్లాస్లో సమ్ ఇష్యూస్, పిల్లలు ఇట్లా ఉన్నారు అలా ఉన్నారు అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే సో మీరు కౌన్సిలింగ్ ఇస్తారా సార్? అంటే వాళ్ళకి చాలా మంది వస్తారు, కానీ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మినిట్లో వస్తారు. ఓహో ముందలే. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉందన్న కానీ ఇప్పుడు పీకల మీదకి వచ్చేసి టెన్షన్ పడుతుందంటే కాదు. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, జూన్లోనే స్కూల్స్ రీఓపెన్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటా ఉంటే ఇవన్నీ ట్యూనప్ అయిపోతే మీకు ప్రెషర్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను సడన్గా మెడిటేషన్ మెడిటేషన్ చేసుకుంటే మెడిటేషన్ చేయటం కూడా ఒక స్ట్రెస్ అయిపోద్ది. అవును. సో
బెటర్ టు స్టార్ట్ ఇమీడియట్లీ, ఇంకా టైం ఉంది కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్కి. యా కొంతమందికి ఫిబ్రవరిలో ఉంటుంది, కొంతమంది మార్చ్లో ఉంటుంది, కొంతమంది ఏప్రిల్లో ఉంటుంది. డిఫరెంట్ బోర్డ్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైమ్ షెడ్యూల్స్. వెంటనే స్టార్ట్ అయిపోతే ఇట్ విల్ వర్కౌట్ వెరీ వెల్. సార్ అందరు ఏంటంటే కౌన్సిలింగ్ అన్నా థెరపీ అన్నా మా పిల్లోడికి ఏం బాధ లేదు, మా పిల్లోడికి ఏమీ రోగం లేదు, సో మేము ఎందుకు వెళ్ళాలి సైకాలజిస్ట్కి అని ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఈ ఏజ్ అయినా ఏ ఏజ్ అయినా లైక్, సో అసలు దాని గురించి ఏమన్నా చిన్న క్లారిటీ ఇస్తారా సార్? అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే మైండ్ సరిగా పనిచేయకపోతే ఒక సైకాలజిస్ట్కి పోతే వీడు పిచ్చోడు అయిపోయాడు, పిచ్చోళ్ళ డాక్టర్ సైకాలజిస్టులు సైకాట్రిస్టులు అని ఒక టాబు లాగా ఉంటుండే. యా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ పిచ్చోళ్ళ పని అంతా సైకాట్రిస్టులు హ్యాండిల్ చేస్తారు. కాబట్టి సైకాలజిస్టులు ఏంటంటే మామూలుగా మనుషులే కానీ పిచ్చోళ్ళలాగా బిహేవియర్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని డీల్ చేస్తాము. దానికి సింపుల్ కౌన్సిలింగ్లు, మెడిటేషన్లు, కొన్ని థెరపీస్ చేసుకుంటా ఉంటే సెటరేట్ అయిపోతాయి. కాబట్టి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవటము, చిన్న చిన్న థెరపీలు చేసుకోవటం చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు ప్రతి ఫీల్డ్లో యా కౌన్సిలింగ్ చాలా అవసరము. ఇట్స్ బెటర్ దట్ దే సీ ఏ కౌన్సిలర్ అండ్ గెట్ డన్. యా యా కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే దే విల్ హెల్ప్ యూ టు ప్లాన్ యువర్ లైఫ్. యా యా ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపరేషన్లో ఒక అంతా అయోమయంగా ఉందనుకోండి, కూర్చొని స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోవటము, ఎలా ప్రిపేర్ అవటము, ఎలా మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవటము, ఇందాక నేను చెప్పినట్టుగా డయట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగాలు వీటి మీద కూడా గైడ్ లైన్స్ ఇస్తాము. యా దీనివల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళ ట్రాక్లో వాళ్ళు ఉండి సరిగ్గా పర్ఫామ్ చేసేటట్టుగా చూసుకోనికి మేము గైడ్ చేస్తాం. సో ఎలా చదువుకోవాలి, ఇది ఇలా చదువుకోండి, ఎగ్జాక్ట్లీ. ఇట్లా చదువుకోండి, ఇలా డెవలప్ చేయండి అని యా. హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని అన్నీ తెలిసినా కూడా గెలికెటోడు ఒకటి ఉండాలి, వెనకకెళ్ళి ప్రాడ్ చేయాలి. నాన్న తినురా చదువుకోరా అని అనుకో, నేను తినాలి కదా అనుకొని తింటారు, ఓ నేను చదువుకోవాలి కదా అని చదువుకుంటారు. అట్లా ఉండాలి. కానీ ఆ ప్రాంప్టింగ్ వరకే ఉండాలి, దాని వల్ల పీకల మీద ఉండి నాగింగ్ చేసుకుంటూ ఉండకూడదు. యా యా నేను చెప్తున్నా కదా చదువు 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 అంటే వాడు అసలు చదువు, నువ్వు చెప్పినావు కాబట్టి ఇంకా చదువు అన్నట్టు ఉంటారు. జస్ట్ అప్పుడప్పుడు గుర్తు చేసుకోనికి, లేదంటే డైరెక్ట్ కమ్యూనికేషన్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లల మధ్యలో గొడవలు వస్తున్నాయి కాబట్టి ఒక చిన్న బెల్ పెట్టుకోవటము. బెల్ కొట్టి టైం టు ఈట్, టైం టు స్లీప్, టైం టు స్టడీ అన్నట్టుగా స్కూల్ బెల్ కొట్టినట్టుగా అట్లా బెల్ పెట్టుకున్నాను అనుకోండి. కొన్ని డిఫరెంట్ అప్రోచెస్ టు గైడింగ్ అండ్ సపోర్టింగ్ చిల్డ్రన్ విల్ హెల్ప్. యా సో సోషల్ మీడియాని, మొబైల్ని, దీన్ని ఎలా కట్ ఆఫ్ చేయాలి యాక్చువల్గా పిల్లల దగ్గర నుంచి? అగైన్ మళ్ళీ కట్ ఆఫ్ ఈజ్ ఎ రాంగ్ వర్డ్. పూర్తిగా కట్ ఆఫ్ చేయకండి, యా కొంచెం యా సేపు సోషల్ మీడియా ఎలా మీద మేనేజ్ ఉండనివ్వండి. చేయాలి? లైక్ కట్ ఆఫ్ కాదు, మేనేజ్ ఎలా చేయాలి? వాళ్ళతోని టైం స్ట్రక్చర్, టైం టేబుల్ తయారు చేసినప్పుడు సోషల్ మీడియాకి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఆ ఏ టైం అన్నదిగా వాళ్ళని అడగండి, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ టైంలో దొరికేటట్టుగా వాళ్ళు సోషల్ మీడియాతో పెట్టుకుంటారు. ప్రొద్దున 4 గంటలకు సోషల్ మీడియా చూసుకోమంటే ఈ డజంట్ మేక్ సెన్స్, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు. సో వాళ్ళతోనే కన్సల్ట్ చేసి ఒక స్ట్రక్చర్ ప్లాన్ చేసుకొని పలానా టైంలో నేను సోషల్ మీడియాలో ఉంటాను, ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మ్యాక్సిమమ్ ఉండి చాటింగ్ చేసుకోవటం, మాట్లాడుకోవటం. ఒకవేళ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో లేకపోయినా కూడా యూట్యూబ్ చూసుకోవటము, మూవీ చూసుకోవటము, చిన్న చిన్న రీల్స్ చూసుకోవడం, అంటే దానికి ఒక టైం స్లాట్ అలాట్ చేసేసి అంతవరకు యూజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. అది మీరు ఇందాక ఏవో టిప్స్ చెప్తానన్నారుగా? మెయిన్ది ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నం తింటున్నారు అనుకోండి, అన్నం తినేటప్పుడు అన్నం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లో అన్నం పెట్టుకున్నారు, కలుపుకుంటున్నారు, ముద్ద పెట్టుకొని నములుకుంటూ మింగుతున్నారు. ఆ ప్రాసెస్ అంతా గమనించుకోవాలి. ఇప్పుడు నేను అన్నం కలుపుకుంటున్నా, ఇప్పుడు నేను నోట్లో పెట్టుకుంటున్నా, నేను ఇప్పుడు నములుతున్నా, ఇప్పుడు నేను మింగుతున్నా, ఇప్పుడు నేను నీళ్ళు తాగుతున్నా, ఆ ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. అది చేయకుండా టీవీ చూసుకుంటూ తిన్నాం అనుకోండి, వీడియోలో మాట్లాడుకుంటూ తింటున్నాం అనుకోండి, ఫోన్ కాళ్ళ మీద ఉన్నాము, లేదా రీల్స్ చూసుకుంటూ తిన్నాం అనుకోండి, అక్కడ అది సరిగా ఎంజాయ్ చేయలేము, ఇక్కడ ఫుడ్ ఒంటికి పడదు. యా సో మనం ఏ పని చేస్తామో ఆ పనితో మనం కూడుకుంటే అప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. అలాగే చదువుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, టీవీ నడుస్తూ ఉంటుంది, ఇక్కడ చదువుతుంటారు, వాళ్ళు టీవీ లేకుండా నేను చదవలేను అంటారు. అవును. అది అలవాటు తప్పించుకోవాలి. చదువుతున్నప్పుడు చదువు మీదనే ఫోకస్ ఉండాలి. ఇప్పుడు ఐఎమ్ రీడింగ్, నవ్ ఐఎమ్ రైటింగ్, నవ్ ఐఎమ్ రీడింగ్ దిస్ క్వశ్చన్, నవ్ ఐఎమ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ అనుకుంటూ ఏం చేస్తారో దాని మీద ఫోకస్గా ఉండి చేస్తే ఇట్ విల్ వర్క్. మల్టీ టాస్కింగ్ ఈ లెవెల్లో అక్కర్లేదు. ఎస్ ఎస్ మల్టీ టాస్కింగ్ తర్వాత లైఫ్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసుకోవచ్చు, కానీ 2 3 పనులు ఒకేసారి చేయకుండా అలవాటు చేసుకోకండి. యా చేయగలుగుతారు అట్లాంటివి కూడా, కానీ అటెన్షన్ పోయి మన ఫోకస్ ఉండదు. మూడవది ఏంటంటే ఎప్పుడైనా కూడా మైండ్ రిలాక్స్ ఉండాలి, ఏ పని చేసినా కూడా. పర్టికులర్గా చదువుకునేటప్పుడు, నిద్రపోయే ముందు. ఇప్పుడు నిద్రపోవటం కూడా రిలాక్స్ కొరకే కదా అనుకొని రిలాక్స్ చేయడం కాదు, పడుకోక ముందు కూడా మైండ్ రిలాక్స్గా ఉండాలి. రిలాక్స్ మైండ్తో నిద్రపోతే మంచి నిద్ర పడుతుంది. అవును. ఇప్పుడు టీవీ సీరియల్ చూసుకుంటా చూసుకుంటా అలా నిద్రపోయాను అనుకోండి, ఆ టీవీ సీరియల్ అంతా రాత్రంతా వాయిస్తూ ఉంటుంది నిద్రలో. అవును. సో ఎంత పడుకున్న 10 అవర్స్ నిద్రపోయినా కూడా నిద్రలాగా ఉండదు.
ఇట్స్ ట్రూ. సో మైండ్ ఫ్రీగా ఉండి పడుకోవాలి, మైండ్ ఫ్రీగా ఉండి చదువుకోవాలి, మైండ్ ఫ్రీగా ఉండి చేసే పనులన్నీ చేసుకుంటా ఉంటే వర్కౌట్ అవుతుంది. సో మైండ్ ఎలా ఫ్రీ ఉండాలంటే చిన్న 1 మినిట్ 2 మినిట్స్ మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. దాని మెడిటేషన్ అనగానే మళ్ళీ పెద్ద వర్డ్ ఉంటుంది, మైండ్ఫుల్నెస్. మీ అవును. శ్వాసం లోపలికి పోతుంది వస్తుంది మీరు తెలుసుకుంటున్నారు అనుకోండి. ఓ ఐఎమ్ బ్రీతింగ్ ఇన్, ఐఎమ్ బ్రీతింగ్ అవుట్, నా శ్వాస ఇక్కడ టచ్ అవుతుంది. కొంచెం అవేర్నెస్ బిల్డప్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను అన్నం తింటున్నా, అన్నం కలుపుకుంటున్నా, అవన్నీ మైండ్ఫుల్నెస్. ఏ పని చేస్తున్నారో ఆ పనితో చేసుకుంటున్నారు అనుకోండి, ఇట్ వర్క్స్. యా. పడుకోక ముందు ఇంకో టిప్ మెయిన్ ఏంటంటే, పడుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇక నిద్రపోనికి రెడీ అయినప్పుడు పడుకొని కళ్ళు మూసుకొని ముక్కు దగ్గర మైండ్ని ఫోకస్ చేసి శ్వాసం వస్తుంది పోతుంది గమనించుకుంటూ అలా నిద్రపోయారు అనుకోండి, నైట్ బెటర్. అంతా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటారు, తొందరగా లేస్తారు. గ్రౌచీ ఫీలింగ్ ఉండదు, అబ్బా ఇంకో 10 మినిట్స్ పడుకోవాలి ఇంకా కొంచెం పట్టే బాగుంటుంది అనేది ఉండదు సిచ్యువేషన్. టక్కున లేసేస్తారు, మన పనులు మనం చేసుకుంటూ ఉంటారు. సో మైండ్ని హెల్తీగా పెట్టాలంటే చిన్న చిన్న మెడిటేషన్ స్లాట్స్, గంటలు గంటలు కూర్చొని ఒక కోర్స్ లాగా చేసి చేసేదేం అక్కర్లే. యా. 1 మినిట్ 2 మినిట్ కూడా చేసుకున్నట్టు సరిపోతుంది. ఇప్పుడు ఒక ఆన్సర్ ఎంత చదివినా బుర్రలకు ఎక్కట్లేదు అనుకోండి, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాస మీద మనసు పెట్టండి, మైండ్ రిలాక్స్ అయిపోద్ది. యా. ఏమవుతుందంటే మనసులో విపరీతమైన ఆలోచనలు వచ్చి మనకు డిస్ట్రాక్షన్ వస్తుంది. ఒక 2 3 నిమిషాలు శ్వాసంతో ఉంటే ఆలోచన తగ్గుతుంది, ఎంతసేపు ఆలోచన లేకుండా మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. యా. అలా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటా ఉంటే డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతే వెరీ సింపుల్గా హ్యాపీగా ఏం టెన్షన్ లేకుండా ప్రెషర్ లేకుండా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ పీకల మీదకి వచ్చేటట్టుగా టెన్షన్లు స్ట్రెస్లు పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఒక గంట సేపు అరగంట సేపు అన్న కూర్చొని బాగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ వర్క్స్. యా. ఇవన్నీ కూడా పని చేయలేదు అనుకోండి, నా నంబర్ ఇవ్వండి మీ ప్రేక్షకులకు, నాకు కాల్ చేయమని చెప్పండి, నేను వాళ్ళకి గైడ్ నేను చేస్తాను వన్ ఎలాగో టు మీ వన్. నెంబర్ కింద ఇస్తాను డెఫినెట్ గా, అంతే ఎందుకంటే కదా, ఇంకా ఎవరికైనా మరి ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, అంటే ఎవరికైనా డెఫినెట్గా పిల్లలకి డెఫినెట్గా సపోర్ట్ ఎనీ కావాలి. టైం, ఎనీ అంటే టైం. ఓన్లీ ఆఫ్లైనా, ఆన్లైన్ కూడా సపోర్ట్ చేస్తారా సార్? రెండు. ఓకే. ఆన్లైన్లో కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి నేను సో అండ్ సో సో అండ్ సో నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే విల్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. యా. యా. ఎందుకంటే కొంతమంది వేరే ఊర్లో ఉంటారు కదా, వేరే ప్లేసెస్ లో యా ఉంటారు. యా, ఎనీ టైం. యా. ఇవాళ యా. రేపు అంతా డిజిటల్ అయినప్పుడు అది కూడా డిజిటల్ చేసేస్తున్నాము. సో నో ఇష్యూస్. బట్ అది కూడా డిజిటల్ చేయాల్సింది. డిజిటల్ చేస్తున్నాం అట్లా. అవును. ఎస్ సార్. ఓకే సార్, ఇంకింతే. ప్రస్తుతానికైతే 10th క్లాస్కి థ్యాంక్ వచ్చి యూ. మళ్ళీ ఏమన్నా వస్తే మాత్రం మళ్ళీ ఇంకో ఎపిసోడ్ అడుగుతాను. తప్పకుండా తప్పకుండా ఎనీ టైం. అండ్ ఓకే. మళ్ళీ మీతో ఆల్రెడీ వెబ్ సిరీస్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ ఇంకొక డేలో కలుద్దాం. అలాగే, ఎనీ ఓకే. టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, టేక్ కేర్.